హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ అక్షయ. వెల్కమ్ టు మై ఛానల్ ఏఎస్ లవ్లీ వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసరికి నా పాత ఛానల్ అనేది అసలు ఎందుకు రిమూవ్ అయింది, నేనేం మిస్టేక్స్ చేశాను అని చెప్పేసి మీతో చెప్తాను. నా పాత ఛానల్ వచ్చేసరికి పెట్టిన ఒక 10 డేస్కే నా ఛానల్ అనేది రిమూవ్ అయిపోయిందండి. నేను ఎక్కువ వీడియోస్ కూడా ఏం పెట్టలేదు. అందులో ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. 10 డేస్లో ఒక లాంగ్ వీడియో, ఒక 20 షార్ట్ వీడియోస్ అలా ఉంటాయండి. వ్యూస్ బాగా వచ్చినాయి. సబ్స్క్రైబర్స్ కూడా చాలా బాగా వచ్చారు. ఒకరోజు నేను ఏం చేశానంటే నార్మల్ వీడియోసే పెట్టాను. మా ఓల్డ్ వీడియోస్, మ్యారేజ్ వీడియోస్ అలా పెట్టాను. ఒకరోజు ఏమైందంటే మా వారు మొబైల్లో నుండి కోడి పందాలు జరిగే ఒక క్లిప్ ఏం చేశానంటే అది నా దానిలో షేర్ చేసుకొని ఆ క్లిప్కి సాంగ్ యాడ్ చేసి షార్ట్ వీడియో కింద అప్లోడ్ చేశాను నా ఛానల్లో. సో అది పెట్టిన వెంటనే రిమూవ్ అయింది. అది రిమూవ్ అయిన వెంటనే నాకు యూట్యూబ్ నుండి మెయిల్ కూడా వచ్చింది. కానీ నేను ఆ మెయిల్ చెక్ చేసుకోలేదు. నా చెయ్యి ఏమన్నా తలిగి డిలీట్ అయిపోయిందా వీడియో అని చెప్పేసి నేను మళ్ళీ అదే వీడియో అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేయగానే మళ్ళీ రిమూవ్ అయింది. మళ్ళీ నాకు మెయిల్ వచ్చింది సెకండ్ టైం కూడా. ఈసారి నేను మెయిల్ చెక్ చేశాను అనమాట. అసలు ఏంటని చెప్పి చూడగానే యూట్యూబ్ నుండి వాళ్ళు పంపించారు, మీరు వైలెంట్ కంటెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారు, యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఫాలో అవ్వట్లేదు, ఎగెనిస్ట్గా వెళ్తున్నారు మీరు అని చెప్పేసి వాళ్ళు మెయిల్ పంపి, సో అందువల్ల మీ వీడియోని మేము రిమూవ్ చేస్తామని చెప్పేసి నాకు మెయిల్ అయితే వచ్చింది. అది నేను మా వారికి అయితే చూపించాను, చెప్పాను ఇలా జరిగిందని. చెప్తే ఇలాంటి వీడియోస్ అనేది పెట్టకూడదు అని చెప్పి దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అవి ఫాలో అవ్వాలి అని చెప్పేసి మా వారైతే చెప్పారు. నాకు అప్పుడు అర్థమైంది. నాకు అసలు తెలియదండి అంటే ఇలాంటివి కూడా ఉంటాయి అని చెప్పేసి. అప్పటికి 2 వార్నింగ్స్ ఇచ్చారు. 2 సార్లు నేను పెట్టిన వీడియోనైతే రిమూవ్ అయితే చేశారు. వీడియోస్ వరకే రిమూవ్ చేశారండి, ఛానల్ అయితే రిమూవ్ అవ్వలేదు. అప్పటికి ఒక 2 డేస్కి ఏమైందంటే మేము నార్మల్గానే వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం, వ్యూస్ వస్తున్నాయి, బాగానే ఉంది ఛానల్. ఒక 2 డేస్కి ఛానల్ అనేది కనిపించట్లేదండి. చూసుకుంటే మా వారు ఉదయాన్నే లేచి చూస్తే ఛానల్ కనిపించట్లేదు. ఏంటో కనిపించట్లేదు అని చెప్పి చూస్తే ఇంకా మెయిల్ అయితే వచ్చింది, మేము పంపిన గైడ్లైన్స్కి మీరు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు, మీ నుండి ఎలాంటి రియాక్షన్ రాలేదు, సో అందువల్ల మీ ఛానల్ అనేది మేము రిమూవ్ చేస్తామని చెప్పేసి మాకు మెయిల్ అయితే వచ్చింది. మా వారు చెక్ చేశారు. మళ్ళీ వాళ్ళకి వెంటనే మా వాళ్ళు కూడా రీమెయిల్ పంపించారు, ఇంకా ఛానల్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా అని చెప్పేసి వాళ్ళకి మెయిల్ అయితే పంపించారు. కానీ కుదరలేదండి, అది ఇంకా పోయినట్టే. సో అది నా పాత ఛానల్ రిమూవ్ అయిపోయిన 1 వీక్కి నేను కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇలాంటి తప్పులు జరుగుతూ ఉంటాయి కొన్ని. నాకు కూడా అర్థమైంది అప్పుడే, నాకు అలాంటివన్నీ ఉంటాయని నాకు తెలీదు. ఎవరికైనా ఒక దెబ్బ తగిలితే కదా 2సారి తెలిసి వచ్చేది, అలాగే నాకు కూడా. సో నాకు కూడా అర్థమైంది, ఇంకా ఇలాంటివి ఉంటాయి. మనం ఒక వీడియో అప్లోడ్ చేసే ముందు 1-2 సార్లు చెక్ చేసుకొని ఆలోచించి వీడియో అనేది అప్లోడ్ చేయాలండి. ఇంకొకటి ఏంటంటే ఒక చైల్డ్ సేఫ్టీ అని చెప్పి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు. చిన్నపిల్లలకు సంబంధించి మన వీడియోస్లో చిన్నపిల్లలు బాగా ఏడుస్తున్నట్టు కనిపించిన, వాళ్ళకి హార్మ్ఫుల్ జరిగే వస్తువులు వాళ్ళ దగ్గర ఏమన్నా కనిపించినా, వాళ్ళ చేతిలో ఏమైనా ఉన్నా, అలాంటివి కూడా దానివల్ల కూడా మన ఛానల్కి ఎంత కొంత ఎఫెక్ట్ అనేది అవుతుందండి. అలాంటివి వీడియోస్లో మనం చూపించకూడదు. వాళ్ళకి కొంచెం బట్టలు లేకుండా ఉండడం, అలాగా పెద్దవాళ్ళని కాదండి, చిన్నపిల్లలకు కూడా, నీళ్ళు కూడా. మా వాడికి ఇప్పుడు 9 months అండి. వాడికి కూడా మేము భోగి స్నానాలు అని చెప్పేసి మేము వాడికి షర్ట్ ఒక్కటే తీసేసాము. అందువల్ల కూడా మాకు వార్నింగ్ అనేది వచ్చింది ఈ ఛానల్కి కూడా, మీరు ఇలా చైల్డ్ సేఫ్టీ అనేది ఫాలో అవ్వట్లేదు ఇలా అని చెప్పేసి
మాకు వెంటనే మెయిల్ అయితే వచ్చింది. ఇంకా మేము జాగ్రత్త పడ్డాము. తర్వాత చూసుకున్నాం అసలు కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి ఏంటని చెప్పి మొత్తం చదువుకున్నాం, చూసుకున్నామండి. సో కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నవాళ్ళు నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు చేయొద్దండి. తెలిసిన వాళ్ళకి కాదు, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఎంతో కొంత నా వీడియో అయితే వాళ్ళకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఒక వీడియో పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించి మనం వీడియో అప్లోడ్ చేసుకోవాలండి. ఇంతకుముందు లేవండి ఇవన్నీ, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చేసారు. వ్యవస్థ అనేది మారిపోతూ ఉంది కదా, సో అందువల్ల ఇలాంటివన్నీ తీసుకొచ్చారు. మనం కూడా వాళ్ళు పెట్టిన గైడ్లైన్స్ అనేవి ఫాలో అవుతూ ఉండాలండి. కొన్ని ఫాలో అవ్వాలి. ఓకే అండి, ఈ వీడియో ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అయ్యింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్తగా మన వీడియోస్ అనేవి ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగే సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి.